సో నన్ను మనం ఈ వీడియోలో ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్లో ఫస్ట్ చాప్టర్లో సెకండ్ యూనిట్ కిన్సియన్ థియరీ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ చూస్తాం. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్స్ ఏంటి, దాన్ని కంప్యూటేషన్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ కంప్యూటేషన్ ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తున్నాము. సో ఇప్పుడు డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో డిటర్మినేషన్ నథింగ్ బట్ డిటర్మినేషన్ ఆఫ్ వాట్? ఈక్విలిబ్రియం. Determination of equilibrium, right? That is a tendency to not change, right? And optimum national income find out chestam, at which all natural resources or all resource factors of production are employed, right? So determine చేసేదాని వల్ల మనం ఎంప్లాయ్మెంట్ లెవెల్ గురించి చెప్పుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎంప్లాయ్మెంట్ టోటల్ ఎంప్లాయ్మెంట్ సే ప్రజెంట్ ఒక కంట్రీకి సంబంధించిన నేషనల్ ఇన్కమ్ సమ్ XX అనుకుందాం, XX1. ఎంత నేషనల్ ఇన్కమ్కి ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది? సో నేషనల్ ఇన్కమ్ ఇంత ఉంది, దీనికి ఎంప్లాయ్మెంట్ లెవెల్ సంథింగ్ E1 అనుకుందాం. సో ఎట్ వాట్ ఇన్కమ్ దెర్ ఈజ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్? ఎట్ వాట్ ఇన్కమ్, ఎట్ వాట్ లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వీ కెన్ అటైన్ ఫుల్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం డిటర్మైన్ చేస్తాం, right? So determination of equilibrium is nothing but at what level of national income a economy can attain full employment level. ఇది మనకి ఈక్విలిబ్రియం అంటే. సో దీనికోసంగా మనకి ఎకానమీలో ప్రొడక్షన్ సైడ్ వచ్చేసరికి నాన్న ఇది పక్కన పెట్టండి. ఒక ఎకానమీలో ప్రొడక్షన్ సైడ్ వచ్చేసరికి మనకు తెలుసు ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిటరీ సెక్టర్, 3 రకాల సెక్టర్స్ ఉన్నాయి అని. కానీ ఈ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరెవరు కొంటారు? నథింగ్ బట్ ఈ సప్లై. ఈ ముగ్గురు చేసే సప్లై. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిటరీ సెక్టర్ చేసే సప్లై, రైట్? ఫ్రమ్ వేర్ the demand for the goods is arising, for the goods that were supplied by primary, secondary and tertiary sector. సో డిమాండ్ అనేది ఏ సెక్టర్స్ నుంచి అరైజ్ అవుతుంది అని చూసినట్లయితే మనకి ఫస్ట్ది హౌస్ హోల్డ్స్, రైట్? నథింగ్ బట్ దీన్నే మనం ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అన్నాం, రైట్? So nothing but that is C, consumption, right? Consumption is made by households. అలాగే ఇంకో డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నథింగ్ బట్ హౌస్ హోల్డ్స్. ఇక్కడ మనం ప్రతిదీ కూడా ప్లాన్డే. ఇక్కడ ఎకనామిక్స్లో మనం ప్రతిదీ కూడా వీఆర్ ప్లానింగ్. అంటే ఎంత లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ దగ్గర ఫుల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది వీఆర్ ప్లానింగ్. సో కాబట్టి ఇక్కడ అంతా కూడా మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నాం. పాస్ట్ గురించి మాట్లాడుకుంటే అది స్టాటిస్టిక్స్ అవుతుంది, రైట్? సో ఇక్కడ మనం అంతా కూడా వీఆర్ ప్లాన్డ్, అంతా కూడా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో నథింగ్ బట్ ద హౌస్ హోల్డ్ ఈజ్ ప్లానింగ్ టు స్పెండ్ ఆన్ కన్జ్యూమర్ కన్జంప్షన్, రైట్? సో హౌస్ హోల్డ్స్ నుంచి వస్తుంది. అలాగే ప్రొడ్యూసర్స్, రైట్? వాట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ప్లానింగ్ టు స్పెండ్, అది మనకి ఇన్వెస్ట్మెంట్. నథింగ్ బట్ ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్ వస్తూ ఉంది, రైట్? ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు? సర్వీసెస్ని, గూడ్స్ని పర్చేస్ చేసి వాటిని ఒక ఫైనల్ గూడ్గా తయారు చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్స్ ఆర్ కన్జ్యూమింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ప్రొడ్యూస్ సమ్ ఫైనల్ గూడ్స్, రైట్? సో వాట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ప్లానింగ్ టు స్పెండ్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్. అలాగే మనకి గవర్నమెంట్ సెక్టర్ నుంచి కూడా స్పెండింగ్ అనేది జరుగుతుంది, రైట్? వాట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు స్పెండ్, అది మనకి గవర్నమెంట్ సెక్టర్. స్పెండ్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ. ఇక్కడంతా కూడా మనం డొమెస్టిక్ టెరిటరీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్ డొమెస్టిక్ టెరిటరీ, రైట్, అనేది చూస్తే G, రైట్? అలాగే మన కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని ఫారినర్స్ కొంటున్నారు. అలాగే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని హౌస్ హోల్డ్స్ కొంటున్నారు, ప్రొడ్యూసర్స్ కొంటున్నారు, గవర్నమెంట్ కొంటున్నారు. సో నథింగ్ బట్ నాలుగోది
సో డిమాండ్ అనేది మనకి ఈ 4 సెక్టార్స్ నుంచి ఎరైజ్ అవుతూ ఉంది. సో ఈ 4 సెక్టార్స్ని యూజ్ చేసి ఒకేసారి మనం నెట్ ఎక్స్పోర్ట్స్ అనుకుందాం. సో ఈ 4 సెక్టార్స్ని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని తీసుకుంటాం, 2 సెక్టార్ మోడల్. తర్వాత నెమ్మదిగా గవర్నమెంట్ని ఇంక్లూడ్ చేస్తాం, 3 సెక్టార్ మోడల్. ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని కూడా తీసుకుంటాం, అది బట్ ఫారిన్ ట్రేడ్ని కూడా తీసుకుంటాం, 4 సెక్టార్ మోడల్. రైట్. సో మొత్తం మనం ఇక్కడ 3 మోడల్స్ని చదవబోతున్నాం. 2 సెక్టార్ మోడల్ వేర్ we only take households and producers, nothing but firms. In 3 sector model we will take households, producers and government. In 4 sector model, right, it is open economy antamu, households, producers, governments and exports imports ni kuda manam తీసుకుంటాం. సో ఫస్ట్ మనం 2 సెక్టర్ మోడల్లో డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చూడబోతున్నాం. సో 2 సెక్టర్ అంటే మొత్తం మనం ఆల్రెడీ ఏ సెక్టర్ నుంచి డిమాండ్ వస్తుంది అనేది చూసాం మనం ఆల్రెడీ. హౌస్ హోల్డ్స్ నుంచి వచ్చేది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చేది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ నుంచి వచ్చేది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అలాగే నెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. రైట్. 2 సెక్టర్ మోడల్లో మనం ఓన్లీ ఏ సెక్టర్స్ ఉంటాయని చెప్తున్నాం కదా, హౌస్ హోల్డ్ అండ్ ఫార్మ్స్ ఉంటాయి. సో దెర్ ఈజ్ నో గవర్నమెంట్ అండ్ దెర్ ఈజ్ నో ఫారిన్ ట్రేడ్. మనకు ఉన్నదల్లా ఓన్లీ సి అండ్ ఐ. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎజంప్షన్స్ చూద్దాం మనం. 2 సెక్టర్కి సంబంధించినటువంటి ఎజంప్షన్స్. ఇట్ ఈస్ హైపోథెటికల్. సో 2 సెక్టర్ మోడల్ ఎగ్జిస్టెన్స్ అనేది హైపోథెటికలే అయినా కూడా మనకి స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి ఈ థీరమ్స్ ఇలా రాసుకుంటూ వచ్చారు. సో ఎజంప్షన్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఎజంప్షన్ నో గవర్నమెంట్. సో నో గవర్నమెంట్ లేదు కాబట్టి నో ట్యాక్సెస్. అలాగే గవర్నమెంట్ లేదు కాబట్టి నో ట్రాన్స్ఫర్ పేమెంట్స్. గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్లో లేదు కాబట్టి దెర్ ఆర్ నో ట్రాన్స్ఫర్ పేమెంట్స్. రైట్. అలాగే క్లోజ్డ్ ఎకానమీ అంటే దెర్ ఈజ్ నో ఫారిన్ ట్రేడ్. రైట్. అలాగే ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఓన్డ్ బై హౌస్ హోల్డ్స్. రైట్. ఈ ఫ్యాక్టర్ పేమెంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఫర్మ్స్కి సెల్ చేస్తారు. రైట్. ఈ ఫ్యాక్టర్ పేమెంట్స్ని హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారు నాన్న, సెల్ టు ఫర్మ్స్. సో ఫర్మ్స్ ఇన్ రిటర్న్ మేక్ ఫ్యాక్టర్ పేమెంట్స్ టు ఓనర్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే హౌస్ హోల్డ్స్. ఇలా పేమెంట్స్ చేసేటప్పుడు ఎంటైర్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. అంటే దేర్ ఆర్ నో కార్పొరేట్ సేవింగ్స్. గుర్తుపెట్టుకోవాల్సిన కార్పొరేట్ సేవింగ్స్. ఫర్మ్ ఏదైతే వాల్యూ ఆఫ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసిందో ఆ వాల్యూ ఆఫ్ గూడ్స్ మొత్తాన్ని కూడా ఫ్యాక్టరీ పేమెంట్స్గా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో అలా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ట్యాక్సెస్ లేవు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లేవు. రైట్. అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కానీ ఇవేమీ లేకుండా ఎంటైర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద ఫ్యాక్టర్ ఓనర్స్. రైట్. ల్యాండ్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ప్రాఫిట్స్, ఇంట్రెస్ట్, ఎవ్రీథింగ్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ బై ద ఫర్మ్స్. రైట్. అలాగే ఫ్యాక్టర్ పేమెంట్స్ హౌస్ హోల్డ్స్ రిసీవ్ చేసుకున్న ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏదైతే ఉందో దే విల్ స్పెండ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫర్మ్స్. రైట్. ఎంటైర్ ఫ్యాక్టర్ ఇన్కమ్ విల్ బీ
spent on goods and services produced by the households. రైట్. కాబట్టి దీని ప్రకారం మనం ఏం చెప్పచ్చు అంటే వాట్ ఎవర్ ద ఇన్కమ్, రైట్, వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. రైట్. నథింగ్ బట్ ఇక్కడ మనకి వై అనేది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అయితే కనుక ఇట్ ఈస్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్, ద ఇన్కమ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ టు స్పెండ్ని మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం కదా. సో వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫర్మ్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్యాక్టర్ పేమెంట్స్ కాబట్టి, రైట్. సో నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ అని చెప్తాడు, రైట్. అలాగే no leakages and infusions, no leakages and infusions, రైట్. అంటే బయట ఎక్స్టర్నల్ అది మనం సర్క్యులర్ ఫ్లో గురించి చెప్పుకున్నప్పుడు ఇది చెప్తాను, నో లీకేజెస్ అండ్ ఇన్ఫ్యూజన్స్. నెక్స్ట్ అలాగే టెక్నాలజీ, మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ కాన్స్టెంట్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం, రైట్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్సోజీనియస్ అండ్ కాన్స్టెంట్ ఇన్ షార్ట్ రన్, రైట్. దీస్ ఆర్ ద అజంప్షన్స్. సో ఈ పాయింట్ ఒకటి మనం ఇప్పుడు సర్క్యులర్ ఫ్లో గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దెర్ ఆర్ టూ సెక్టర్స్, హౌస్ హోల్డ్స్ అండ్ ఫర్మ్స్, రైట్. సో ఇప్పుడు హౌస్ హోల్డ్స్ ఫ్యాక్టర్ ఇన్పుట్స్ ఫర్మ్స్కి ఇస్తున్నాయి. ఫర్మ్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని, నథింగ్ బట్ అవుట్పుట్ని హౌస్ హోల్డ్స్కి ఇస్తున్నాయి, రైట్. సో ఇప్పుడు హౌస్ హోల్డ్స్ ఫర్మ్స్కి పే చేస్తారు, నథింగ్ బట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, రైట్. వాట్ ఎవర్ ద price received by firms will again distributed as factor payments to households. Wages, rent, interest, profit రూపంలో ఫ్యాక్టర్ పేమెంట్స్ రూపంలో హౌస్ హోల్డ్స్ వెళ్ళిపోతాయి. నథింగ్ బట్ దట్ ఈస్ ఇన్కమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకి హౌస్ హోల్డ్స్కి వెళ్ళిపోతుంది. సో ఎంతసేపు ఇలా సర్క్యులేట్ అవ్వాలి తప్ప బయట నుంచి ఇంకెటువంటి మనీ కూడా ఈ ఎకానమీలోకి రాదు, రైట్. హౌస్ హోల్డ్స్ 100 మంది ఉన్నారు, ఫర్మ్స్ ఒక 10 ఫర్మ్స్ ఉన్నాయి. ఎంతసేపు వీళ్ళ మధ్య ఆ వాల్యూ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది తప్ప, రైట్, సడన్గా ఎక్కడి నుంచో ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే వేరే కంట్రీ నుంచి ఒక 10 lakhs వర్క్ ఆర్డర్ కానీ రావు. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ క్లోజ్డ్ ఎకానమీ కాబట్టి వేరే ఎకానమీ నుంచి మనకి పర్చేసింగ్ లేదా వేరే ఎకానమీ యొక్క డిమాండ్ ఇక్కడ ట్రీట్ చేయబడదు. అలాగే లీకేజెస్ లైక్ ట్యాక్సెస్, ఇప్పుడు వాల్యూ ఆఫ్ ద ఫర్మ్స్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందన్నా ఆ ఫర్మ్స్ ప్రొడ్యూస్ చేసిన వాల్యూ హౌస్ హోల్డ్స్కి చేరే లోపు ఒకవేళ గవర్నమెంట్ కనుక ఉన్నట్లయితే ట్యాక్సెస్ రూపంలో పోతుంది, కార్పొరేట్ ట్యాక్సెస్. అలాగే హౌస్ హోల్డ్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్ పోతుంది, రైట్. ఒకవేళ మనకి ఫర్మ్స్ కనుక ఎంటైర్ ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయకపోతే కనుక రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రూపంలో కొంత లీకేజ్ ఉంటుంది. సో దేర్ ఆర్ నో సేవింగ్స్ అన్నాం కాబట్టి దేర్ ఆర్ నో లీకేజెస్. అలాగే ఇట్స్ ద క్లోజ్డ్ ఎకానమీ కాబట్టి మనకు బయట ఎక్కడి నుంచి ఇన్ఫ్యూజ్ అవ్వదు కొత్తగా అమౌంట్. సో దేర్ ఆర్ నో లీకేజెస్ అండ్ ఇన్ఫ్యూజన్స్, రైట్. అలాగే ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ మనం ఎంతసేపు ఇక్కడ మాట్లాడుకుంటుందని మనం కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనం కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకుంటున్నాం, రైట్. సే
నార్మల్ లైఫ్లో ప్రతిరోజు కూడా హౌస్ హోల్డ్స్ ఈ రైస్ కానివ్వండి, లేకపోతే ఈ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. కానీ ఫర్మ్స్ మిషనరీని ప్రతిరోజు కొంటాయా? మిషనరీని ప్రతిరోజు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాయా? ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, రైట్? ఫర్మ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేది రైట్ కాన్స్టెంట్ నాను. ఒకవేళ తర్వాత మరీ డిమాండ్ పెరిగితే అప్పుడు వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు. సో షార్ట్ రన్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్. సో నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాన్స్టెంట్ అండ్ ఎక్సోజీనియస్, అంటే అది ప్రజెంట్ నేషనల్ ఇన్కమ్ మీద ఆధారపడలేదు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ level of national income, right? It is exogenous and independent and constant, right? So these are the assumptions ni జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే మనం 2 సెక్టర్ సంబంధించిన సర్క్యులర్ ఫ్లో వేసామో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆల్ ద ఫ్యాక్టర్ పేమెంట్స్ అది ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నథింగ్ బట్ డిస్పోజబుల్ ఇన్కమ్. వాళ్ళు ఎంటైర్ అమౌంట్ని స్పెండ్ చేస్తున్నారు, ఎందుకంటే అజంప్షన్, రైట్? దే ఆర్ స్పెండింగ్ ఎంటైర్. సో హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, రైట్? సో ఫ్యాక్టర్ పేమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. ఒకవేళ ఫ్యాక్టర్ పేమెంట్స్ ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్కి కొన్నిసార్లు ఈక్వల్ కావు. ఎప్పుడంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఉన్నప్పుడు. సో కంపెనీ 100 రూపీస్ డివిడెండ్ పే చేసింది, రైట్? సో అరౌండ్ 80 రూపీసే ఇన్వెస్టర్కి వెళ్తుంది, 20 రూపీస్ లీకేజ్. సో అప్పుడు ఫ్యాక్టర్ పేమెంట్ ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అవ్వదు, రైట్? సో అలాగే ఎంటైర్ ప్రాఫిట్స్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రూపంలో కొంత మాత్రమే చేశారనుకోండి, ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది మళ్ళీ లీకేజ్. సో అలాంటివి ఏమీ లేవు అని అజంప్షన్ తీసుకున్నాం కాబట్టి ఫ్యాక్టర్ పేమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, రైట్? సో వాట్ ఎవర్ ద ఇన్కమ్ రిసీవ్డ్ బై ద హౌస్ హోల్డ్స్ విల్ బీ స్పెంట్ ఆన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ వర్ ప్రొడ్యూస్డ్ బై ఫర్మ్స్. కాబట్టి దట్ దేర్ ఆర్ నో ఇండివిజువల్ సేవింగ్స్ అంటున్నాం కాబట్టి ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఈజ్ ఈక్వల్ టు హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, రైట్? సో హౌస్ హోల్డ్కి ఏదైతే ఎక్స్పెండిచర్ అయిందో దట్ ఈస్ ద రిసీట్స్ ఆఫ్ ఫర్మ్స్, రైట్? సో ఫర్మ్ ఏదైతే రిసీవ్ చేసుకుందో అదే మనకి అవుట్పుట్, వాల్యూ ఆఫ్ అవుట్పుట్, రైట్? వాట్ ఎవర్ ద వాల్యూ రిసీవ్డ్ బై ఫర్మ్ ఈజ్ నథింగ్ బట్ వాడు ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ, రైట్? సో ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటున్నాను. ఈ ఈక్వేషన్ అనేది కంప్లీట్గా అజంప్షన్స్ మీద బేస్ చేసుకొని తీసుకొచ్చిన ఈక్వేషన్, రైట్? సో ఏ అజంప్షన్ లేకపోయినా కూడా ఈ ఫ్యాక్టర్ పేమెంట్స్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్కి ఈక్వల్ అవ్వవు. మధ్యలో దేర్ విల్ బి సమ్ లీకేజెస్, దేర్ విల్ బి సమ్ ఇన్ఫ్యూజన్స్. సో అలాంటివి ఏమీ లేవు అన్నాం కాబట్టి all the factor payments is equal to income of households is equal to households expenditure is equal to receipt by firm. Receipt of firm is nothing but value of output. So next 2 sector model చదివేటప్పుడు మనం కొన్ని వర్డ్స్ తెలుసుకోవాలన్నా, కొంత టెర్మినాలజీ తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ అగ్రిగేట్ డిమాండ్. అగ్రిగేట్, సో మ్యాక్రో లెవెల్, మొత్తం ఎంటైర్ ఎకానమీకి సంబంధించినటువంటి డిమాండ్ ఫ్రమ్ ఆల్ హౌస్ హోల్డ్స్, డిమాండ్ ఫ్రమ్ ఆల్ ఫర్మ్స్, రైట్? సో ఇక్కడ మనం ఓన్లీ 2 సెక్టర్ గురించి చదువుతున్నాం కాబట్టి వీఆర్ ఓన్లీ టేకింగ్ డిమాండ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ అండ్ డిమాండ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆర్ వాట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ప్లానింగ్ టు స్పెండ్. ఈ రెండింటిని మాత్రమే తీసుకుంటున్నాం, రైట్? వాట్ హౌస్ హోల్డ్స్ ఆర్ ప్లానింగ్ టు స్పెండ్, అలాగే వాట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ప్లానింగ్ టు స్పెండ్, ఈ రెండింటిని మాత్రమే తీసుకుంటున్నాం. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, హౌస్ హోల్డ్స్కి సంబంధించిన ఎక్స్పెండిచర్, అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, ఈ రెండింటినే తీసుకుంటున్నాం అగ్రిగేట్ డిమాండ్లో, రైట్? మిగిలిన 2 సెక్టర్లు కూడా లేవనుకున్నాం కాబట్టి. అయితే ఇందాక మనం అజంప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్సోజీనియస్ అండ్ నథింగ్ బట్ ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ నేషనల్ ఇన్కమ్. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్.
or income levels, right? It is completely exogenous, right? Independent, and alage constant in the short run. Investment is కాన్స్టెంట్ ఇన్ షార్ట్ రన్ అంటే అది మనం ఏ పీరియడ్ కోసం ఏ పీరియడ్లో అయితే ఈక్విలిబ్రియం గురించి స్టడీ చేస్తున్నామో ఆ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కాన్స్టెంట్. సో అటువంటిప్పుడు మనకి ఏడి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ కాన్స్టెంట్. ఐ అనేది కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్జంప్షన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది నెక్స్ట్ కన్జంప్షన్ ఫంక్షన్. కన్జంప్షన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. నథింగ్ బట్ సి గురించి మాట్లాడుకుంటున్నాం. సో కన్జంప్షన్ అనేది ఇట్స్ ఎ డిపెండెంట్. దేని మీద ఆధారపడి ఉంది కన్జంప్షన్ అనేది అంటే ఆబ్వియస్లీ ఇన్కమ్ మీద. రైట్, ఇఫ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ కన్జంప్షన్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజెస్. రైట్, సో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్, consumption also increases. So positive relationship. Nothing but we can say consumption is function of national income. So national income పెరిగితే consumption పెరుగుతుంది, రైట్. నేషనల్ ఇన్కమ్ తగ్గితే కన్జంప్షన్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఈ ఫంక్షన్ ప్రకారం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సే ఇఫ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ 0 అంటే అసలు ఎటువంటి ప్రొడక్షన్ జరగలేదు కాబట్టి జనాలకి అంటే హౌస్ హోల్డ్స్ దగ్గర డబ్బు కూడా లేదు. సో ఇన్కమ్ లెవెల్ ఈజ్ 0. కన్జంప్షన్ లెవెల్ కూడా 0నా? కన్జంప్షన్ లెవెల్ కూడా 0 అవుతుందా? అంటే జనాలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే బేసిక్ నీడ్స్ తినడం మానేస్తారా? లేకపోతే వాళ్ళు ఉంటున్న ఇంటికి రెంట్ కట్టడం ఆపగలరా? సో ఇన్కమ్ లెవెల్ 0 అయితే కనుక కన్జంప్షన్ 0 అయ్యే ఛాన్స్ లేదు. సమ్ పాజిటివ్ కన్జంప్షన్ అనేది కొంత పాజిటివ్ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ దెర్ ఈజ్ ఏ బేసిక్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ టు బి మేడ్, రైట్. సో బేసిక్ కన్జంప్షన్ చేయాలి అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. అది ఇన్కమ్ ఉన్నా లేకపోయినా మినిమం ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయితే చేసి తీరాలి, రైట్. కడుపు నిండాలి కదా. అండ్ ఈ పాజిటివ్ అంటే 0 లెవెల్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర ఏదైతే పాజిటివ్ కన్జంప్షన్ ఉందో, రైట్, దాన్ని ఏ అనుకుందాం అండ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. సో అవి బేసిక్ నీడ్స్, ఇన్కమ్ ఉన్నా లేకపోయినా అవి ఒక బేసిక్ నీడ్ అది, రైట్. సరే, నెక్స్ట్ ఇన్కమ్ ఇంకా ఎంత పెరుగుతున్నా కూడా ఇక్కడ మనం న్యూమరికల్ వాల్యూస్ తీసుకుందాం దీనికి. సో ఇన్కమ్ 0, కన్జంప్షన్ 500, ఇన్కమ్ 200, కన్జంప్షన్ మేబీ ఒక 600 అవ్వచ్చు, ఇన్కమ్ 500, కన్జంప్షన్ 800, ఇన్కమ్ 1000, కన్జంప్షన్ 900. సో అంటే కన్జంప్షన్ ఇన్కమ్ పెరిగే కొద్దీ కన్జంప్షన్ పెరుగుతూ ఉంది, కానీ ఎంటైర్ కన్జంప్షన్ని అంటే ఎంటైర్ ఇన్కమ్ని స్పెండ్ చేయట్లేదు, రైట్. హీఈస్ ఓన్లీ స్పెండింగ్ ద పార్ట్ ఆఫ్ ఇన్కమ్, రైట్. హీఈస్ ఓన్లీ కన్జ్యూమింగ్ ద పార్ట్ ఆఫ్ ఇన్కమ్, రైట్. ఎంతైతే సంపాదించాడో అంతా కూడా కన్జ్యూమ్ చేయట్లేదు ఇన్కమ్ పెరిగే కొద్దీ, రైట్. అంటే చేంజ్ ఇన్ ఇన్కమ్ ఎంతైతే ఉందో అది చేంజ్ ఇన్ కన్జంప్షన్ అవ్వట్లా, కాకపోతే ఇన్కమ్ పెరిగే కొద్దీ కన్జంప్షన్ అయితే చేంజ్ అవుతూ ఉంది. సో చేంజ్ ఇన్ ఇన్కమ్ ఈజ్ ఎఫెక్టింగ్ చేంజ్ ఇన్ కన్జంప్షన్, రైట్. సో చేంజ్ ఇన్ ఇన్కమ్ అనేది కన్జంప్షన్ని కూడా మారుస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కనుక సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఐని మాడిఫై చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు there is an autonomous expenditure. So autonomous expenditure అంటే ఏంటి? At 0 level of income, right, whatever the
positive consumption expenditure that was made by the households is known as autonomous expenditure. So there is autonomous expenditure irrespective of income, plus he is spending that part of income, right? He is spending fraction of income but not entire income. He is not spending entire income for consumption. He is only spending part of the income, and that too అది ఇన్కమ్ లెవెల్ బట్టి మారుతూ ఉంది, రైట్? ఆ ఫ్రాక్షన్ అనేది ఇన్కమ్ లెవెల్ బట్టి మారుతుంది. నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఇన్కమ్ లెవెల్ బట్టి ఇది మారుతుంది, అండ్ దట్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ని మాత్రమే ఖర్చు పెడుతున్నాడు, రైట్? సో దీన్ని ఏ ప్లస్ బివై అని రాద్దాం, ఏ ప్లస్ బివై అని రాద్దాం. ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్లోప్. దీన్నే మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అంటారు. సో నెక్స్ట్ మనం నేర్చుకోబోతుంది ఈ బీన, నథింగ్ బట్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, రైట్? సో బీ is said to be slope of consumption function. So nothing but change in consumption expenditure divided by change in income, right? Change in consumption expenditure divided by change in income. సో ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేస్తే ఎక్స్ యాక్సిస్ మీద ఇన్కమ్ తీసుకుందాం నాన్న, వై యాక్సిస్ మీద కన్జంప్షన్ తీసుకుందాం. వై యాక్సిస్ మీద కన్జంప్షన్ తీసుకుంటే జీరో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ జీరో అవుతుందా, ఎంతో కొంత పాజిటివ్ ఉంటుందా? పాజిటివ్ ఉంటుందని చెప్పుకున్నాం. సో autonomous expenditure, I think, but this is autonomous expenditure. So autonomous expenditure is constant irrespective of income. దానికంటే ఇంకా ఇన్కమ్ పెరిగే కొద్దీ ఆ బేసిక్ ఎక్స్పెండిచర్తో పాటు ఇంకొంచెం ఎక్స్పెండిచర్ కూడా చేస్తాం. కానీ వాట్ ఎవర్ ద ఇన్కమ్ లెవెల్ ఈజ్, రైట్, దేర్ ఈజ్ ఏ బేసిక్ నీడ్, రైట్? సో ఆ బేసిక్ నీడ్ ఏదైతే ఉందో దాన్ని అటానమస్ ఎక్స్పెండిచర్ అన్నాం, రైట్? అది కాన్స్టెంట్, రైట్? సో ఇన్కమ్ పెరుగుతూ ఉంది. సో ఇన్కమ్ ఎక్స్ యాక్సిస్ మీద పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు నీ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది, రైట్? సో కన్జంప్షన్ పెరుగుతుంది. సో కన్జంప్షన్ అనేది ఇక్కడ ఇప్పుడు మనకి ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే జీరో లెవెల్ ఆఫ్ దగ్గర ఆల్రెడీ ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంది, రైట్? సో కన్జంప్షన్ ఇన్కమ్ పెరిగే కొద్దీ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది, రైట్? సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది బి, దట్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ దిస్ లైన్, రైట్? స్లోప్ అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ వై యాక్సిస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్, కాబట్టి సో చేంజ్ ఇన్ కన్జంప్షన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్, రైట్? లేదా దాన్ని మార్జినల్ ప్రొపెన్సిటీస్ ఏమని ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు? 1% చేంజ్ ఇన్ ఇన్కమ్ లీడ్స్ టు సే ఒక 0.5% చేంజ్ ఇన్ కన్జంప్షన్ అనుకోండి, రైట్? 10% చేంజ్ ఇన్ ఇన్కమ్ ఎంత కన్జంప్షన్ చేంజ్ అవుతుంది అనేది కూడా మనం చెప్పచ్చు. ద ప్రపోర్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ఎఫెక్టింగ్ ద కన్జంప్షన్ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ బి వాల్యూ ఎలా లై అవుతుందని చూస్తే కనుక, అయితే మొత్తం ఎంతైతే ఇన్కమ్ వచ్చిందో అంతా ఖర్చు పెట్టాలి. సో నథింగ్ బట్ సి ఈజ్ ఈక్వల్ టు వై, సి ఈజ్ ఈక్వల్ టు వై అయినప్పుడు వాల్యూ 1 రావచ్చు. సో బి అనేది less than 1 and it will be positive, right? నెగిటివ్ కన్జంప్షన్ అయితే లేదు కదా. సో కన్జంప్షన్ అనేది 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మన మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్, రైట్? ఫ్రాక్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటే చేంజ్ ఇన్ ఇన్కమ్ చేంజ్ ఇన్ సేవింగ్స్ని ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూస్తే, మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ సేవింగ్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్. సో వాట్ ఎవర్ ద ఇన్కమ్ దట్ వాజ్ నాట్ స్పెంట్ విల్ గోస్ ఇన్ టు సేవింగ్స్,
హౌస్ హోల్డ్ సేవింగ్స్ షేర్ అన్నారు కదా సార్ అని అంటే అది మనకి సప్లై సైడ్ అజంప్షన్ అన్న, అది సప్లై సైడ్ అజంప్షన్. 45 degrees లైన్ అని చెప్పి ఒకటి గీస్తాం, దానికి సంబంధించిన అజంప్షన్. ఇక్కడ కన్జంప్షన్ ఫంక్షన్. సో ఎంటైర్ ఇన్కమ్ విల్ నాట్ బి కన్స్యూమ్డ్. అండ్ ద పార్ట్ ఆఫ్ ఇన్కమ్ దట్ వాజ్ నాట్ స్పెంట్ విల్ గోస్ ఇన్ టు సేవింగ్స్. అండ్ అగైన్ savings depends on the level of income, right? So how change in income is affecting change in savings అనేది మనం చెప్పుకునేది మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్లో చెప్పుకుంటాం, రైట్? లేదా దీన్ని మనకి ఎంపీసి ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే, రైట్? MPS is equal to 1 minus MPC. Nothing but marginal propensity to save is equal to 1 minus B. సో దీని డయాగ్రామ్లో కనుక చూసినట్లయితే జీరో లాల్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర కన్జంప్షన్ చేశాడు. సో మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అగైన్ ఇక్కడ వై యాక్సిస్ మీద సేవింగ్స్, ఎక్స్ యాక్సిస్ మీద డిస్పోజబుల్ ఇన్కమ్, ఎప్పట్లాగే డిస్పోజబుల్ ఇన్కమ్. సో ఎట్ జీరో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ కన్జ్యూమ్ చేశాడు, రైట్? అటానమస్ ఎక్స్పెండిచర్ ఉంది. మరి ఇన్కమ్ లేకపోయినా ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడు, రైట్? ఖర్చు పెట్టాడు, రైట్? సో అటానమస్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు. ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడు? వాడి పాస్ట్ సేవింగ్స్ నుంచి. సో వాడికి పాస్ట్ సేవింగ్స్ లేకపోయి ఉంటే ఇంకెవరైనా అప్పు తెచ్చుకొని ఉంటాడు. సో ఎవరైతే అప్పిచ్చారో అది వాడి సేవింగ్స్. సో మొత్తానికి సేవింగ్స్ నుంచే. అది ఇక్కడ మనం అగ్రిగేట్స్ మ్యాక్రో లెవెల్లో మాట్లాడుతున్నాం. సో ఇఫ్ ఎనీ ఇండివిజువల్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ ఇండివిజువల్ సేవింగ్స్, హీ విల్ బారో ఇట్ ఫ్రమ్ అదర్స్ సేవింగ్స్. సో మొత్తానికి అది అవతల వాళ్ళ వాడి సేవింగ్స్ కానీ లేదా అవతల వాళ్ళ సేవింగ్స్ నుంచి వస్తుంది. సో ఇన్కమ్ పెరిగే కొద్దీ నెమ్మదిగా సేవింగ్స్ పెరుగుతున్నాయి. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర సేవింగ్స్ జీరో అంటే నథింగ్ బట్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్. సో కాబట్టి సేవింగ్స్ జీరో అయింది. సో ఈ కింద లెవెల్ అంతా ఏదైతే ఉందో ఇది డిస్ సేవింగ్స్, ఇది సేవింగ్, రైట్? ఇది మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్. నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఎస్, చేంజ్ ఇన్ వై, రైట్? సో ఇది మార్జినల్ ప్రొపెన్సిటీ, స్లోప్ ఏదైతే ఉందో ఇది మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్. నెక్స్ట్ మనం తెలుసుకునే వర్డ్స్ అన్న యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, అలాగే యావరేజ్ ప్రొపెన్సిటీ టు సేవ్, రైట్? నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇన్కమ్ దట్ వాస్ కన్జ్యూమ్డ్, రైట్? యావరేజ్ నథింగ్ బట్ కన్జంప్షన్ at a given level divided by given level of income, nothing but S by Y, right? So total consumption divided by total income, అలాగే total savings divided by total income. ఇది మనకి యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జంప్షన్ అండ్ అలాగే యావరేజ్ ప్రొపెన్సిటీ టు సేవ్. దీనికి సంబంధించిన న్యూమరికల్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు అన్న. ఇన్కమ్ 0, 1000, 2000, 3000, 6000 అండ్ 10,000. కన్జంప్షన్ వచ్చేసరికి జీరో లెవెల్ దగ్గర కూడా 500 చేశాడు, అంటే నథింగ్ బట్ ఇది అటానమస్ ఎక్స్పెండిచర్ 1250, 2000, 2750, 5000, 8000 అని చెప్తున్నాడు. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏపీసీ, ఎంపీసీ, నథింగ్ బట్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి.
ఏపీసీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ సి బై వై, అంటే సి డివైడెడ్ బై వై. సో ఇక్కడ సంథింగ్ డివైడెడ్ బై 0 అంటే ఇన్ఫినిట్, రైట్. 1250 డివైడెడ్ బై 1000, సో 1.25. సో యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ చూస్తూ వెళ్తే మనకి తగ్గుతూ ఉంది. అంటే ఇన్కమ్ పెరిగే కొద్దీ కూడా ఇన్కంలో ఖర్చు పెట్టే ప్రపోర్షన్ తగ్గిపోతూ ఉంది, రైట్. అలాగే మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ వచ్చేసరికి, రైట్. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్, జనరల్గా కాన్స్టెంట్గా ఉండదు కదా, కానీ మనం ఇక్కడ స్టడీ చేసేటప్పుడు కాన్స్టెంట్గా చెప్తాడు. సో క్యాలిక్యులేషన్ చేంజ్ ఇన్ కన్జంప్షన్, రైట్. నథింగ్ బట్ 1250 మైనస్ 500 డివైడెడ్ బై ఎలా వచ్చింది ఇది 1250 మైనస్ అంటే చేంజ్ ఇన్ కన్జంప్షన్ డివైడెడ్ 500 డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్ 1000 డివైడెడ్ బై 0, రైట్. అలాగే మిగిలినవి కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్ ఎలా వస్తుంది 1 మైనస్ ఎంపీసీ, రైట్. 1 మైనస్ ఎంపీసీ లేదా చేంజ్ ఇన్ సేవింగ్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్. ఇక్కడ సేవింగ్స్ అనే ఇంకొక కాలం యాడ్ చేసుకోండి, రైట్. సో చేంజ్ ఇన్ సేవింగ్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్ అయినా వేయండి, లేదా 1 మైనస్ ఎంపీసీ అయినా వేసి మనకి మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మనకి సేవింగ్ ఫంక్షన్, కన్జంప్షన్ ఫంక్షన్ కంప్లీట్ అయింది. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న దాంట్లో అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ అన్నాం, ఐ కాన్స్టెంట్. ఎంతసేపు కూడా మనం ఇప్పటివరకు కన్జంప్షన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం. కన్జంప్షన్ ఫంక్షన్లో మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్, అలాగే యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, అలాగే యావరేజ్ ప్రొపెన్సిటీ టు సేవ్, రైట్. ఇవన్నీ చూసాం. అలాగే కన్జంప్షన్ ఫంక్షన్కి సంబంధించిన లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసాం.